అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి 2 డివోషనల్ మూవీస్ అనుకోవాలా. 'ఇరుముడి', 'అయ్యప్ప స్వామి', ఇప్పుడు 'మారెమ్మ'. సో, అదేమో చాలా ఇప్పుడు మంచి నెక్స్ట్ లెవెల్లో ఉంది. లైక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మొన్న చూసారా సాంగు 'మల్లెపువ్వు' అది ఎలా అనిపించింది మీకు? సూపర్. నేను యాక్చువల్లీ ఆ షూటింగ్‌లో ఆ సాంగ్ జరుగుతున్న 4 డేస్ నేను షూటింగ్‌లోనే ఉన్నాను. ఓహో! యాహ్! నాకది పర్సనల్‌గా చూడాలని చెప్పేసి బ్లాస్ట్ ఉంటదది. బ్లాస్టెడ్. యాహ్! లక్కీగా మాది అదే ఒక 20 డేస్ స్పాన్‌లో మాది వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళ ఆ సినిమా చూసే ఆడియన్స్‌లో సగం మంది మాకొచ్చినా మేము చాలా హ్యాపీ. సగం మంది వచ్చినా చాలా హ్యాపీ. మీకు ఆ పాట వచ్చా అది? లేదు. అది విని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. నేను పాడి చేయక్కర్లా. అచ్చా. మరి రవితేజ గారిని ఏమన్నా తీసుకొస్తారా గెస్ట్‌గా? వద్దాం. ఇంతవరకు అంటే రీసెంట్లీ ఆయన మీ ఫొటోస్ అవి చూసాము. ప్రమోషన్ కొంత పర్వాలేదు. కాకపోతే నేను డైరెక్ట్గా వస్తే ఇంకా ఈవెంట్ లాంటిది ఏదైనా పార్టిసిపేట్ చేస్తే సినిమాకి ఇంకా హెల్ప్ అవుతుంది కదా అని తీసుకొస్తా డెఫినెట్గా. చెప్పారా అది ఏమన్నా? ఒక దగ్గరికి వచ్చిన తర్వాత చూద్దాం. ఆయన ఒకసారి అన్ని పర్ఫెక్ట్గా కుదిరితే వస్తారు డెఫినెట్గా. ఇప్పుడు 'మారెమ్మ' తర్వాత ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా అనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఫస్ట్ ఇది బయటకు రానివ్వండి, దీని తర్వాత ఏదైనా డిసైడ్ చేద్దాం అనేది. అంటే గ్యాప్ టైం తీసుకుంటారు? లేదు గ్యాప్ అనేది ఉండదు. డెఫినెట్గా ఒక 2-3 వినేసి ఉన్నాను. ఒక లవ్ స్టోరీ అని చెప్పి ఒక మంచిది దీన్ని కాంట్రాస్ట్గా చేయబోతున్నాను ఒకటి. సో నేను ఫస్ట్ ఇది రిసీవ్ దీని మీద ఉంది, ఫుల్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఉంది దీని మీద. ఇది వచ్చిన తర్వాత ఏదైనా. సో 10th సెప్టెంబర్ మీద మాకు బిగ్ హోప్. దీపా గారు, మీ క్యారెక్టర్ మీరే చెప్పుకున్నారా డబ్బింగ్, లేకపోతే ఎలా అనిపించింది? నేను కాదు, ఎందుకంటే తెలంగాణ స్లాంగ్ కొంచెం కరెక్ట్గా రావడానికి ఈ ఫిల్మ్ వద్దు, నెక్స్ట్ ఫిల్మ్లో చేయండి అని డైరెక్టర్ చెప్పారు. సైన్ అయిపోయిందా? అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంది తెలీదు, వెయిటింగ్ ఫర్ మారెమ్మ రిలీజ్. మారెమ్మ తర్వాత డిసైడ్ చేద్దాం. అంటే 'మారెమ్మ' తర్వాత మిమ్మల్ని తెలుగు ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకునే అవకాశం. ధన్యవాదాలు. తెలుగు సినిమాలు చూస్తుంటా అన్నారు కదా, రీసెంట్లీ ఏ సినిమా చూసారు మీరు? సరిపోతా శనివారం కదా, సరిపోదా సినిమా నానంటే చాలా ఇష్టం. ఓ, ఎందుకని? ఆయన న్యాచురల్ స్టార్ కానీ రవితేజ నాని గారు both of them came from a very middle class family without background and all. సో స్ట్రగుల్ చేసి ఇప్పుడు ఒక ఆరా క్రియేట్ చేశారు కదా, అది నాకు చాలా ఇన్స్పిరేషన్. నేను కూడా అక్కడ నుంచి ఐ కేమ్ ఫ్రమ్ కైండ్ ఆఫ్ దోస్ బ్యాక్గ్రౌండ్. సో అందుకోసం కానీ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. లైక్ నాని గారు, రవితేజ గారు ఎవరితో ఛాన్స్ వస్తే యాక్ట్ చేయాలనిపిస్తుంది? ఇప్పుడు మారెమ్మ సినిమా కోసం వస్తున్నాం. సో రవితేజ సార్, బోత్ బట్ ఐ కాంట్ చూస్. ఐల్ ట్రై టు డూ బోత్ ఫిల్మ్స్. ఐల్ ట్రై మై బెస్ట్. అంటే మీ సినిమా కంటే ముందు రవితేజ గారి సినిమా వస్తుంది, చూస్తారా? చూసాను. ఇరుముడి చాలా బాగుంది. సాంగ్ ఎలా ట్రైలర్ మొన్న వచ్చింది, బాగుంది. ఇట్స్ కంటెంట్ ఓరియంటెడ్ ఐ గెస్. సో రవితేజ గారు డిఫరెంట్గా ఉంటుంది. డాడ్ అండ్ డాటర్ బాండింగ్ అండ్ ఇరుముడి అండ్ స్వామి, అయ్యప్ప స్వామి, ఆల్ ద థింగ్స్. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద ఫిల్మ్. ఇట్ విల్ బీ డిఫరెంట్ ఫర్ రవితేజ గారు ఐ గెస్. తమిళ ఆడియన్స్ తెలుగు సినిమాలు ఎలాంటి స్టోరీని యాక్సెప్ట్ చేస్తుంటారు ఎక్కువ? ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ అన్నీ కాదు, స్టోరీ కంటెంట్ బాగుంది, పీపుల్ విల్ యాక్సెప్ట్. ఈ లైక్ పెద్ద హీరో, పెద్ద ప్రొడక్షన్ అది ఏం కాదు. ఇప్పుడు అన్నీ మారిపోయింది కదా, స్టోరీ ఇంపార్టెంట్, కంటెంట్. కాకపోతే ఏంటంటే మన సినిమాలకి మన దగ్గర మంచి హిట్ అవుతుంటే బాగా రిసీవింగ్ ఉంటుంది. అక్కడికి వచ్చేటానికి ఆడియన్స్ ఏదో అంటే తమిళ ఆడియన్స్ ఫస్ట్ మన వాళ్ళు అంత పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళు ఎందుకో తెలుగు సినిమా అనేసి కొద్దిగా దూరం అవుతుంది? చాలా సినిమాలు చూశాను మేము. అలా కాదు, ఇప్పుడు విశ్వనాథ్ సన్ కూడా lot of people watched and they gave review and all. It's going well. The content is good, they'll like. ఇప్పుడు హీరో తమిళ్ కదా, హీరో తమిళ్, సూర్య సార్ తమిళ్ హీరో కదా. But everyone thought it's a Telugu film. Even I thought it's a Telugu film. So initially it was like that only, but after the release everyone watched the film.
ఎందుకు కాకపోతే అది తెలుగు వాళ్ళ కొంత అయితే అసంతృప్తి ఏదైతే ఉంది తెలుగు వాళ్ళలో అయితే, అరే మనం వాళ్ళ సినిమాలు చూస్తాము, వాళ్ళు మన సినిమాలు ఎందుకు కొద్దిగా చూడరు అది అని. కాదు, ఆర్ఆర్ కూడా నేను చూద్దాం అందరు చాలా మంచి పీపుల్ చూస్తున్నాం. ఈ సినిమా ఎన్ని లాంగ్వేజెస్ రిలీజ్ అయ్యింది? తెలుగు అండి. తెలుగే, ఎందుకని? తెలుగు కొంచెం కొన్ని రోజులు అయితే తమిళ్లో చేద్దాం ఈ వీడియో బాగా అక్కడ, లేకపోతే కానీ తమిళ వాళ్ళకి కనెక్ట్ అవుతారని ఒక చిన్న హోప్ అయితే ఉంది, ఆ ప్లాన్ అయితే ఉంది తెలుగు తమిళ్ అనుకుంటున్నాను. కాకపోతే కొద్ది టైం తీసుకుని రిలీజ్ చేస్తారు. టైం తీసుకుని, కానీ సైమల్టేనియస్గా డబ్బింగ్ జరిగిపోతుంది, కానీ ఒకసారి ప్లాన్ చేసి చేయాలి కదా, అక్కడి అన్నీ చూడాలి కదా, సో చూద్దాం.